భర్త మహాశయులకి విజ్ఞప్తి మూవీ గురించి మాట్లాడుకోవాలంటే, గత రవితేజ గత 5, 6 సినిమాల గురించి మాట్లాడుకొని వాటి గురించి పోల్చుకుంటే మాత్రం, వాటితో ఈ సినిమాని పోల్చుకుంటే 100% బెస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే రవితేజ లాస్ట్ 4, 5 సినిమాలు ఎంత పెద్ద కళాఖండాలో, ఎంత పెద్ద గొప్ప సినిమాలో, ఎంత పెద్ద ఆస్కార్ రేంజ్ సినిమాలో మనందరికీ తెలిసిందే. సో వాటన్నిటితో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా 'బిఎండబ్ల్యూ' అనేది మంచి సినిమా అనే చెప్పాలి. సో కిషోర్ తిరుమల గారు చాలా గ్యాప్ తీసుకొని ఈ మూవీతో రావడం జరిగింది. కానీ రైటింగ్ మాత్రం చాలా వరస్ట్ అనే చెప్పాలి. అండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 'నేను శైలజ' మూవీలో కిషోర్ తిరుమల గారి రైటింగ్ ఎలా ఉంటదంటే జనాల్ని అట్రాక్ట్ చేసేలాగా చాలా ఎమోషన్స్ పండించి చాలా కామెడీ పండించి రాశాడు. కానీ ఇక్కడ కామెడీ రాశాడు కానీ అది మరీ అంత పెళ్ళలేదని చెప్పాలి. అక్కడొకటి ఎవ్రీ ఒక 10-15 మినిట్స్ మాత్రం ఒక సీన్ పండిందని చెప్పాలి. మిగతాదంతా చాలా వరస్ట్ ఉందని చెప్పాలి. అండ్ చెప్పుకుంటే హీరోయిన్స్ గురించి చెప్పుకుంటే అసలు హీరోయిన్స్ ని డింపుల్ హయాతి అండ్ అషికా రంగనాథ్ అసలు ఎందుకు తీసుకున్నారో ఒక రాంగ్ కాస్టింగ్ అనే చెప్పాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్ వేరే వాళ్ళని క్యాస్ట్ చేస్తుంటే బాగుండేది అనేసి అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే యాక్టింగ్ లేదు. ఆ డింపుల్ హయాతిని మాత్రం ఏదో స్టాచ్యూ నిల్చోబెట్టారు. అసలు పెద్ద యూజ్ లేదని చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఎవరుతున్నారో ఆ సీక్వెన్స్ అంతా వేస్ట్. తీసేసి ఉంటే బాగుండేది అనేసి అయితే నాకు అనిపించింది. సో సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంటది, ఆ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ సీక్వెన్స్, అది తీసేసి ఉంటే బాగుండేది అనేసి అయితే ట్విట్టర్ లో సోషల్ మీడియాలో టాక్ అయితే నడుస్తుంది. సో దాని ట్విట్టర్ ప్రకారం సోషల్ మీడియా ప్రకారం మాట్లాడితే రవితేజ నుంచి ఇది బెస్ట్ ఫీలింగ్ కాకపోయినా తన రీసెంట్ మూవీస్ తో పోల్చుకుంటే ఇది ఒక బెటర్ ఫిలిం అనే చెప్పుకోవాలి. లాస్ట్ మాస్ జాతర ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అయితే అవ్వడం జరిగింది. అట్లీస్ట్ దానికి థియేటర్స్ రెంట్ కూడా రిటర్న్ రాకపోవడంతో చాలా నిరాశకు గురయ్యాడని చెప్పాలి రవితేజ. సో దాని తర్వాత చేసిన ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఏదైతుందో వాటన్నిటితో పోలిస్తే ఇది చాలా బెటర్ అనే చెప్పాలి. సో రవితేజ గారికి ఇది హిట్ ఇస్తుందా లేదా అని అంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే సంక్రాంతి పండుగ సీజన్ లో రేస్ లో ఆల్రెడీ రాజా సాబ్, మనశంకర వరప్రసాద్ కి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అందరు క్యూ కడుతున్నారు. 80% ఆఫ్ మెజారిటీ ఆఫ్ థియేటర్స్ అన్ని ఆ మూవీస్ కే ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ నారి నారి నడుమ మురారి, అనగనగా రాజు బ్యాలెన్స్ ఉంది రిలీజ్ అవ్వాల్సినవి. ఆ 2 ఫిలిమ్స్ కి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేది కొంచెం బెటర్ టాక్ వచ్చినా మాత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేది చాప్టర్ అయితే క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జనాలకి మంచి ఫిలిం కావాలి కాబట్టి ఆల్రెడీ థియేటర్ లో రాజాసాబ్ పోయిందనమాట. సో ఆల్రెడీ థియేటర్ లో మనశంకర వరప్రసాద్ మూవీ అయితే జనాల్ని విపరీతంగా నచ్చేసింది. సో జనాలు మాత్రం అలాగే విపరీతంగా వెళ్తున్నారు. సో బిఎండబ్ల్యూ అన్నిటి మధ్యలో నలిగిపోయిందనే చెప్పాలి. ఒకవేళ మనశంకర వరప్రసాద్ లాంటి కామెడీ అంతకంటే బాగా కామెడీ లేకపోతే దాన్ని మ్యాచ్ చేసే కామెడీ, దాన్ని మ్యాచ్ చేసే కంటెంట్ ఉన్న కొంచెం ఛాన్స్ ఉండేది బాక్స్ ఆఫీస్ దగ్గర విన్ అవ్వడానికి. కానీ ఇప్పుడు ఏ మాత్రం అయితే ఛాన్స్ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే రవితేజ గారి మార్కెట్ పడిపోవడం, అట్లీస్ట్ థియేటర్స్ కి జనాలు వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే గో గ్రీన్ నడుస్తుంది, అసలు బుకింగ్స్ లేవు, ఏం లేవు. సో జనాలకి చూసే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. పర్సనల్గా నాకు కూడా ఈ మూవీ చూసే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదనే చెప్పాలి. సో ఎవ్రీ మూవీ చూసే నేను ఈ మూవీ అయితే చూడకుండా స్కిప్ చేశానంటే రవితేజ గారి మీద ఇంప్రెషన్ పోయిందని చెప్పాలి. సో భీమ్స్ మ్యూజిక్ ఏదైతే ఉందో మూవీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చాలా బాగా ఇచ్చాడు. యాక్చువల్లీ భీమ్స్ ని ఈ మధ్య కాలంలో చాలా ట్రోల్ చేస్తున్నారు. ఆఫ్టర్ మాస్ జాతర మూవీ నుంచే భీమ్స్ సిసిరియో ఎవరైతే ఉన్నాడో మూవీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వరస్ట్ బీజిఎం ఇస్తున్నాడు, వరస్ట్ సాంగ్స్ ఇస్తున్నారు అని. కానీ బిఎండబ్ల్యూలో మాత్రం మన ముందుగా రిలీజ్ కి ముందు రిలీజ్ అయిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి అనమాట. సో మ్యూజిక్ కూడా బాగా పేలిందనేసి అయితే చాలా మంది అంటున్నారు. సో రవితేజ గురించి చెప్పుకోవాలంటే యాజ్ యూజువల్ మంచి యాక్టింగే, కానీ కెమెరాని చూడడం బొత్తిగా మర్చిపోయాడు అని చెప్పాలి. అనిల్ రావిపూడి తీసిన రాజాది గ్రేట్ సినిమా నుంచి రవితేజ యాక్టింగ్ చూస్తే ఏదో గుడ్డోడు చేసినట్టే అనిపిస్తుంది అనమాట. సో కెమెరా వైపే చూడడం మానేసాడు. ఏదో కింద చూస్తున్నట్టు, మీద చూస్తున్నట్టు, సైడ్ చూస్తున్నట్టు, అసలు ఏం అర్థం కాని రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నారు. ఎలాంటి యాక్టర్ ఎలాంటి యాక్టింగ్ చేస్తున్నారంటే మరి టూ మచ్ గా పడిపోయాడనే చెప్పాలి. ఎందుకంటే మరి రవితేజకి ఇంట్రెస్ట్ లేదా, మరి రవితేజని ఏదో గ్రాంటెడ్ తీసుకొని, జనాల్ని గ్రాంటెడ్ తీసుకొని రవితేజ సినిమాస్ తీస్తున్నాడా, జస్ట్ రెమ్యునరేషన్ కోసమే తీస్తున్నాడు అనేసి అయితే మనకి తెలియని విషయం అనమాట. కానీ అవన్నీ ఆ సినిమాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి ఫిక్స్ అని మాత్రం మనం డిసైడ్ అవ్వచ్చు. సో చూడాలి మనశంకర వరప్రసాద్ ని రాబోయే నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు సినిమాని తట్టుకొని బిఎండబ్ల్యూ ఎలా నిలబడుతుంది, అసలు నిలబడుతుందా లేదంటే ఓ 2-3 days ఆగి థియేటర్స్ నుంచి తీసేస్తారా అనేసి అయితే వెయిట్ చేసి చూడాలన్నమాట. ఒకవేళ హిట్ అయితే మాత్రం ఇది ఒక సర్ప్రైజ్ హిట్ అని చెప్పాలి టీం అందరికి. కానీ యాజ్ ఏ రవితేజ ఫ్యాన్ గా నేను కోరుకునేది ఏంటంటే
రవితేజ గారికి ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నంబర్స్ కలెక్ట్ చేయాలి. అలాగే పాత రవితేజ, అలాంటి స్టామినా ఉన్న రవితేజ మళ్ళీ రాబోయే సినిమాలతో రావాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ రవితేజ గారు అంటే ఇష్టం, నాకు మాత్రం విపరీతమైన ఇష్టం రవితేజ గారు అంటే. సో అన్నీ ఆడాలి, మనశంకర వరప్రసాద్తో బిఎండబ్ల్యూ ఆడాలి, రాబోయే 2 సినిమాలు కూడా ఆడాలి. మెయిన్గా డింపుల్ హయాతి ఎవరైతే ఉన్నారో యాక్ట్రెస్, తనకి మాత్రం ఒక మంచి బ్రేక్ త్రూ కావాలనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ కెరీర్లో చెప్పుకోదగ్గ ఒక ఐటమ్ సాంగ్ తప్ప ఏది లేదు. ఆ ఐటమ్ సాంగ్ కూడా గద్దలకొండ గణేష్లో పాట అయితే వైరల్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచే లైమ్ లైట్లోకి వచ్చి యాక్టింగ్ చేస్తున్నా కూడా తగిన హిట్స్ అయితే లేవన్నమాట. సో చూద్దాం ఫైనల్గా బిఎండబ్ల్యూతో ఏమవుతుంది, రవితేజ హిట్ కొడతాడా లేదంటే మళ్ళీ ఒక ఫ్లాప్ పాకెట్లో వేసుకుంటాడైతే మనం వెయిట్ చేసి చూద్దాం. అంటిల్ దెన్